ఛానలుకి స్వాగతం. ఈరోజు అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుంది. ₹1 బిల్లతో మీరు కనుక ఈ చిన్న పరిహారాన్ని చేశారంటే మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. వద్దన్నా కాని కోట్ల డబ్బు మీకు వచ్చి పడుతుంది. అయితే ఈరోజు అయోధ్య రామమందిరంలో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠాపన జరుగుతుంది కాబట్టి ₹1 బిల్లతో ఏ విధంగా పరిహారం చేయాలి, ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. భారతదేశంలోని అయోధ్య రామమందిరం అనేక చారిత్రక విశేషాలతో నిర్మించబడింది. రాముడి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈరోజు బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుంది. ఈ నగరం గౌతమ బుద్ధుడు మరియు మహావీరుడు వంటి జైన మరియు బౌద్ధ గ్రంథాలతో ముడిపడి ఉంది. ఈ ఆలయం భవిష్యత్తులో హిందువులకు ప్రత్యేక పుణ్యక్షేత్రంగా కొనసాగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మన మతానికి, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. అయోధ్య యొక్క చారిత్రక పరిణామం కూడా దాని పురాతన పేరుతో ముడిపడి ఉంది. మరియు పురావస్తు సాహిత్య ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం ఈ ఆలయం 5వ లేదా 6వ శతాబ్దానికి చెందిందిగా చెబుతూ ఉంటారు. ఈ అందమైన అయోధ్య దేవాలయం ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సరయూ నది ఒడ్డున ఉండటం గమనార్హం. రాబోయే కాలంలో అయోధ్య ఆలయం మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతకు కేంద్ర బిందువుగా ఉంది మరియు యాత్రికులు, చరిత్రకారులు, పర్యాటకులకి స్వర్గధామం. ఈ ఆలయం భారతీయ పర్యాటకులను మాత్రమే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. భవిష్యత్తులో ఇది మన అతిపెద్ద చారిత్రక చిహ్నంగా మారుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆలయ వైభవం మరియు దాని చారిత్రక పురాణాలు కూడా సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ ఆలయం రామాయణ ఇతిహాసం యొక్క లోతైన నిధి. రాముడి లక్షణాలు మరియు అతని బోధనలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. హిందూ గ్రంథాల ప్రకారం అయోధ్య పురాతన కోసల సామ్రాజ్యానికి రాజధాని మరియు విష్ణువు యొక్క 7వ అవతారమైన రామ జన్మస్థలం. ఈ నగరాన్ని శ్రీరాముడి తండ్రి దశరథరాజు పరిపాలించాడు. ఇది సంపన్నమైన రాజ్యం. శతాబ్దాల తర్వాత మౌర్య మరియు గుప్త రాజవంశాల పాలనలో అయోధ్య బౌద్ధమతం యొక్క అభివృద్ధి చెందుతున్న నగరంగా మారింది. అప్పుడు నగరం అనేక బౌద్ధ విహారాలు మరియు స్తూపాలతో నిండిపోయింది. 16వ శతాబ్దంలో బాబ్రీ మసీదు నిర్మాణంతో అయోధ్య మతపరమైన కేంద్రంగా ప్రాముఖ్యతను పొందుకుంది. 2019లో భారత అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించే వరకు బాబ్రీ మసీదు సమస్య వివాదాస్పదమైంది. అనుకూల తీర్పు వచ్చిన తర్వాత రామమందిర నిర్మాణానికి మార్గం దొరికింది. అప్పుడు ఈ రామమందిరం మన సాంప్రదాయ వాస్తు శిల్పంతో ప్రత్యేకంగా నిర్మించబడింది. రామాయణంలోని అధ్యాయాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలు మరియు మన భారతీయ వాస్తు శిల్పాన్ని తెలిపే శిల్పాలతో సహా అనేక శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహం ఉంది. రాముడు అక్కడ్నుంచి లేచి తన ప్రియతములను చూపిస్తాడు. మరియు ఆలయ సముదాయం భక్తి మరియు నిర్మాణ నైపుణ్యానికి విస్తారమైన నిదర్శనమనే చెప్పుకోవాలి. హిందూ విశ్వోద్భవ శాస్త్రం ప్రకారం 4 యుగాల చక్రంలో 2వ యుగం అయిన త్రేతాయుగం నుండి అయోధ్య నగరం ఉనికిలో ఉందని నమ్ముతారు. పురాతన కాలంతో ఈ అనుబంధం నగరం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను పెంచుతుంది. హనుమంతుడు రాముడికి అనేక విధాలుగా సహాయం చేశాడు. అందుకే అయోధ్యలో తన స్నేహాన్ని చాటుకోటానికి హనుమాన్ గారు కూడా ఉన్నారు. ఇది హనుమంతుడికి అంకితం చేయబడిన ఆలయం. ఈ ఆలయం కొండపైన ఉంది మరియు మనకు అయోధ్య యొక్క పక్షుల వీక్షణను కూడా అందిస్తుంది. సీత వంట చేసే టెంట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. సీతాదేవి అయోధ్యలో ఉన్న సమయంలో ఆహారాన్ని వండిన ప్రదేశంగా ఇది కనిపిస్తుంది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ అయోధ్య రామమందిరంలో ఈరోజు ఆ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి హిందువు కూడా తమ ఇంట్లో ఈ రోజును ఎంతో భక్తి శ్రద్ధలతో గడుపుకుంటారు. ఒక పండగలాగా ఈ రోజును సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే పూజా విధానం అంతా ముగిసిన తర్వాతైనా పర్వాలేదండి, లేకపోతే పూజ చేసే సమయంలో అయినా పర్వాలేదు. మీరు ₹1 బిల్లతో కనుక ఇటువంటి చిన్న పరిహారం చేశారంటే మీకు సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా తిథి రోజుల్లో పరిహారాలు చేయటం, అలాగే కొన్ని ప్రత్యేకించబడిన రోజుల్లో కూడా పరిహారాలు చేయటం అనేది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ విధంగా పరిహారాలు అనేవి ప్రత్యేకించబడిన రోజుల్లో చేస్తే కనుక ఇంకా ఎక్కువ ఫలితాన్ని మనం పొందుకోగలుగుతాం. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఎన్నో వందల ఏళ్ల నుండి మనం ఎదురుచూస్తున్న కళ.
అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తయింది. ఆ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠాపన కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంట్లో ఖచ్చితంగా దేవుడి పటం ముందు దీపం వెలిగించాల్సి ఉంటుంది. ధూప దీప నైవేద్యాలతో ఆ భగవంతుణ్ణి ఆరాధించండి. అలాగే మీకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కూడా పూజలో పెట్టి వాటిని మీ శిరస్సుపై చల్లుకోండి. అలాగే శుభదినాల సమయంలో వాటిని మీరు శిరస్సుపై చల్లుకోవచ్చు. ఈ అక్షింతలను ఎన్ని రోజులైనా సరే పాడవకుండా మీరు జాగ్రత్త పరుచుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎన్నో సంవత్సరాల పాటు వీటిని మీరు జాగ్రత్తగా భద్రపరుచుకున్నట్లయితే కనుక మీకు శుభ సందర్భాల్లో అలాగే ఎవరినైనా ఆశీర్వదించాలి అనుకునే సమయంలో ముఖ్యమైన పనుల నిమిత్తం వెళ్లేటప్పుడు మీరు కనుక ఈ యొక్క అక్షింతలను 2-3 సరే అండి మీ యొక్క తలపై వేసుకున్నారంటే కనుక పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక అదేవిధంగా రూపాయి బిళ్లతో చేయవలసినటువంటి పరిహారం విషయానికి వస్తే పూజ చేసే సమయంలో కావచ్చు, పూజ అనంతరం కావచ్చు, మీరు ఎక్కడైతే పూజ చేశారో ఆ ప్రదేశానికి వెళ్ళండి. అంటే కొంతమంది పూజ మందిరంలో చేస్తారు, కొంతమంది పీఠం వేసుకుని బయట కూడా చేస్తారండి. ఎక్కడ పూజ చేస్తే అక్కడికి వెళ్లి మీరు ₹1 నాణ్యాన్ని మీ చేతిలో పట్టుకుని 2 చేతులు జోడించి ఆ భగవంతుని ఆరాధించండి. ముఖ్యంగా శ్రీరామచంద్రమూర్తికి మీరు దండం పెట్టుకోండి. మీకున్న కోరికలు అన్ని కూడా నెరవేరాలని, ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలతో అయితే బాధపడుతున్నారు, రుణ బాధలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, అలాగే మీరు డబ్బు పొదుపు చేసుకోలేకపోతున్నారు, ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు, అలాగే వ్యాపార జీవితంలో, ఉద్యోగ జీవితంలో మీకు ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో ఒక తల్లితో కాని తండ్రితో కాని మీ బాధలు ఏ విధంగా అయితే చెప్పుకుంటారో అదేవిధంగా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఫోటో ముందు నిల్చొని మీరు మీ బాధలన్నీ కూడా చెప్పుకోండి. ఈ యొక్క చిన్న పరిహారం అనేది నేను నీ యొక్క ఆశీర్వాదం కోసం చేస్తున్నాను, అలాగే నా జీవితంలోని బాధలు తొలగిపోవటం మాత్రమే కాకుండా లక్ష్మీ కటాక్షం కూడా నాకు కలగాలి అని ఈ విధంగా మీ మనస్సులోని సంకల్పాన్ని మొత్తం కూడా చెప్పుకొని ఆ ₹1 నాణాన్ని మీరు ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ఫోటో ముందు పెట్టండి. అంటే ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు బయటకు వచ్చేయండి. ఆ రోజంతా కూడా ఆ యొక్క నాణాన్ని అదే విధంగా వదిలేసేయండి. అంటే ఆ భగవంతుడి ఆశీర్వాదం, లక్ష్మీ కటాక్షం ఆ నాణంలోకి వెళ్లిపోతుంది. ఆ యొక్క నాణం అనేది దివ్య శక్తిని పొందుకుంటుంది. ఎందుకంటే ఇంత పవిత్రమైన రోజున మీరు పూజ చేస్తున్నారు. ఆ పూజకి కూడా ఎంతో పవిత్రత, ఎంతో శక్తి అనేది ఉంటుంది. ఈ విధంగా పూజ చేసిన అనంతరం కానీ, పూజ చేసే సమయంలో కానీ ₹1 నాణాన్ని మీరు ఆ ప్రదేశంలో అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ఫోటో ముందు పెట్టి మరుసటి రోజు వరకు అదేవిధంగా ఉంచి, మరుసటి రోజు కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాతే ఆ ₹1 నాణాన్ని తీసుకుని తిరిగి మళ్లీ ఒకసారి మీరు దండం పెట్టుకోండి. తర్వాత మీరు ఇంట్లో డబ్బు ఎక్కడైతే దాచిపెడతారో, ముఖ్యంగా బీర్వాలో ఎక్కువ మంది దాచిపెట్టే అలవాటును కలిగి ఉంటారండి. బీర్వాలో మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో ఆ ₹1 నాణాన్ని విడిగా పెట్టండి. ఈ యొక్క నాణం ఏదైతే ఉందో చాలా శక్తిని పొందుకుంటుంది, డబ్బును ఆకర్షిస్తుంది. అలాగే మీరు బీర్వాలో పెట్టిన డబ్బు వృద్ధి అవుతుంది తప్ప తరిగిపోయే విధంగా ఉండదు. అంటే ఖర్చులు ఎక్కువగా ఉండవు. ఆర్థికంగా మీరు డబ్బు పొదుపు చేసుకునే పరిస్థితిలోకి కూడా వస్తారు. ఈ విధంగా ఖచ్చితంగా మీ జీవితంలో శుభ ఫలితాలను పొందుకోవాలి అనుకుంటే కనుక, మీ జీవితంలో మీకున్న అడ్డంకులు, ఆటంకాలు, సమస్యలు, కష్టాలు అన్నీ కూడా దూరం కావాలి అనుకుంటే, ఆర్థికంగా పురోగతి సాధించాలి అనుకుంటే కనుక ఈరోజు మీరు పూజ చేసిన సమయంలో కావచ్చు, పూజ అనంతరం కావచ్చు, ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ఫోటో ముందు మీరు ₹1 నాణాన్ని పెట్టి ఒక రోజంతా కూడా అలాగే ఉంచి, తర్వాత రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు ఆ ₹1 నాణాన్ని తీసుకుని వెళ్లి మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టండి. మీ జీవితంలో ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.